అంకిత భావం, అత్యుత్తమ నైపుణ్యం ఆ అమ్మాయిని బేస్బాల్ క్రీడలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. మన దగ్గర బేస్బాల్ క్రీడకు అంతగా ప్రాచుర్యం లేకున్నా, ప్రోత్సహించే వాళ్లు కరువైనా అనుకున్నది సాధించింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగాపల్లికి చెందిన విద్యార్థి పోసానిపల్లి సౌమ్యారెడ్డి తన అత్యుత్తమ ఆట తీరుతో తెలంగాణకు బేస్బాల్లో రాష్ట్రానికి మెడల్ తీసుకొచ్చింది. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ఇంటర్నేషనల్ బేస్బాల్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి తన సొంత గ్రామానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టింది. బేస్బాల్ క్రీడపై తనకున్న మక్కువ తనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆర్థిక ఇబ్బందులు మాత్రం పాతాళానికి లాగుతున్నాయి. చైనాలో వచ్చే నవంబర్లో జరిగే బేస్బాల్ మహిళా ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టులో ఆమె చోటు సాధించింది. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ క్వాలిఫైయింగ్ పోటీలలో భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించడంలో సౌమ్యారెడ్డి కీలక పాత్ర పోషించింది. జంగాపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, కవిత దంపతులకు 2 కూతుళ్లు. పెద్ద కూతురు సౌమ్యారెడ్డి, చిన్న కూతురు మాధురి. సౌమ్య క్రీడల్లో రాణిస్తుండటంతో మంచి శిక్షణ ఇప్పించేందుకు వారు హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రతాప్ రెడ్డి ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సౌమ్యకు చిన్నప్పటి నుంచి ఆటలే లోకం. 8వ తరగతి చదువుతున్నప్పుడే త్రోబాల్ నేషనల్స్ ఆడింది. సాఫ్ట్ బాల్, క్రికెట్, బేస్బాల్ ఆటలో సైతం రాణిస్తోంది. హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్బాల్ కోచింగ్ తీసుకుంది. ఇప్పటి వరకు బేస్బాల్లో 12 నేషనల్స్ ఆడింది. అండర్ 19 క్రికెట్తో పాటు సాఫ్ట్ బాల్ 15 నేషనల్స్లో పాల్గొంది. నవంబర్లో చైనాలో జరిగే ఆసియా కప్లో పాల్గొనేందుకు భారత జట్టుకు ఇటీవల ఎంపికైంది. అయితే పేద కుటుంబం కావడంతో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. పోటీలలో పాల్గొనేందుకు నెల రోజుల ముందే చైనాకు చేరుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రయాణం ఖర్చులతో పాటు అక్కడ నెలపాటు ఉండేందుకు దాదాపు 5 లక్షల వరకు అవసరం అవుతుంది. అంత మొత్తం భరించే స్తోమత సౌమ్య కుటుంబానికి లేకపోవడంతో సౌమ్య నిరాశలో కూరుకుపోయారు. అయితే తనకు దాతలు అండగా నిలిస్తే ఇండియా తరపున ఆడి మెడల్స్ తీసుకొస్తానని క్రీడాకారిణి సౌమ్య ధీమాగా చెబుతున్నారు. నేను బేస్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని. 4th ఏషియన్ బేస్బాల్ టోర్నమెంట్లో, థాయిలాండ్లో జరిగిన టోర్నమెంట్లో నేను సిల్వర్ మెడల్ సాధించాను. నేను ఇప్పటికీ బేస్బాల్ నేషనల్స్ 14 ఆడాను. మళ్ళీ అలానే సాఫ్ట్ బాల్ నేషనల్స్ కూడా 12 ఆడాను. నేను క్రికెట్ కూడా ఆడాను. క్రికెట్ నేషనల్స్, త్రోబాల్ నేషనల్స్. చిన్నప్పటి నుంచి నాది స్పోర్ట్స్ ఫీల్డే. నేను నా స్టడీస్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. బీపీఎడ్ కూడా అయింది. ఇప్పుడు నేను ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. కెనరీ ద ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చే చైనా ఇండియా టీం క్వాలిఫై అయింది. నవంబర్లో చైనా టోర్నమెంట్ ఉన్నది. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మాలాంటి ప్లేయర్స్కి సపోర్ట్ చేయమని. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ప్రతి టోర్నమెంట్లో ఖర్చులు అంటే సరిపోవట్లేవు. ఇప్పటికైనా ఇంత ఆడినందుకైనా మాకు ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఏమైనా మంచి ఫ్యూచర్ ఉండేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎంకి. బ్యాంకాక్ పోటీలో పాల్గొనేందుకు దాదాపు 3.5 లక్షలు ఖర్చయిందని సౌమ్య తండ్రి ప్రతాప్ రెడ్డి తెలిపారు. తన బిడ్డ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పటికీ బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో పంపించామని చెబుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. మా పాప ఇండియా టీంకి ఆడింది బేస్బాల్. ఆమె చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఆమెకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ కూడా నేషనల్ ఆడింది. ఒక 15 సార్లు స్టేట్ నుంచి ఆడింది. ఇండియా టీంకు మొన్న సెలెక్షన్ అయింది. ఇది థాయిలాండ్లో జరిగిన గేమ్కు సెలెక్ట్ అయింది. ఆ టీంలో మాత్రం 18 మంది ఉంటారు, 9 మంది ఆడుతారు. ఆ టీం పంపించడానికి కొద్దిగా చాలా మనీ ప్రాబ్లం అయిన ఉండే. కొంతమంది హెల్ప్ చేశారు. మన ఎమ్మెల్యే కూడా కొంచెం హెల్ప్ చేశాడు. 25,000 ఇచ్చాడు.
మిగతా వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుతున్నా. పాప ఇప్పుడు మళ్ళీ చైనాలో ఇప్పుడు నవంబర్లో చైనాలో ఆడే గేమ్కు వీళ్ళు క్వాలిఫై అయ్యారు. 2 టీమ్స్ ఫైనల్కి సెమీ మొన్న గెలిచారు వీళ్ళు. సిల్వర్ మెడల్ వచ్చింది వీళ్ళకు. ఇప్పుడు నవంబర్లో ఆడే చైనా టీంకు సెలెక్ట్ అయ్యారు. దానికి మళ్ళీ మనీ కావాలి, కొద్దిగా హెల్ప్ చేయగలరని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. వేరే రాష్ట్రాలలో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి 5 lakhs దాకా ఇచ్చారు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఏదైనా హెల్ప్ చేయాలని కోరుతున్నా.